ఆహ్, ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మనం చాలా కంపారిజన్స్ మాట్లాడుకున్నాము. అవును. నువ్వు నేను ఒకటే అనుకున్నాము. సమానం అనుకున్నాం. ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్న నేటి సమాజంలో కూడా ఎందుకో తల్లి మాటలు విని ఇంకా అమ్మాయిని నలుగురిలో అవమానించటం దగ్గర నుంచి నేటి మహిళ హ్మ్. అసలది తట్టుకోలేదు మేడం. ఒకప్పుడు తట్టుకునేదేమో కానీ, ఈ రోజున చదువుకున్న అమ్మాయి కానీ, నాకేం తక్కువ అంతా అన్న ఒక సోషల్ ఇది మీడియాలో కానీ వచ్చేస్తోంది కదా! రాసేస్తున్నారు కూడా ఆ! దాని మీద. అంటే నాకేం తక్కువ అన్న ఒక ఫీల్‌తో వాళ్ళు పెరగటం కానివ్వండి, పెంపకంలో కానివ్వండి, అది వాటెవర్ ఇట్ మే బి. తల్లి ఏదైతే ఉందో, తల్లికున్న క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, భార్యలో కూడా అవే క్వాలిటీస్ ఉంటాయి అని భర్త నమ్మి తీరాలి. ఖచ్చితంగా. అలా లేనప్పుడు బంధాలనేవి తెగిపోతాయి కదా! సో, అలా కంపారిజన్స్ అనేవి మా అమ్మలాగా నువ్వు చెయ్యట్లేదనో, లేకపోతే ప్రతి విషయం అమ్మతో షేర్ చేసుకోవడం, ఈ అమ్మాయి చెవిన పడటం. అది కొంచెం ఎంబారాసింగ్‌గా అనిపించటం. యాహ్! ఆ! చాలా. అసలు ఒక స్థాయి దాటిపోయి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక స్థాయి దాటిపోయి వాళ్ళు నైట్స్ ఎలా ఉంటారు అనేది కూడా తల్లితో షేర్ చేసుకోవడం. ఆ! అలాంటి వాళ్ళు ఉండడం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి ఫ్యామిలీస్ నిజంగా నిలబడతాయా? అలాంటి బంధాలు నిలబడే అవకాశం ఉంటుందా? ఇలాంటి మాటలు విన్న అమ్మాయి ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి? ఎలా ఉండాలి? ఆ భర్తని ఎలా మార్చుకోవాలి చెప్పండి? ఈ కాలంలో ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే ఎవరికీ పేషెన్స్ లేదు. అది హ్మ్. ఫస్ట్ థింగ్. భర్త మారాలి అని ఎవరు కూడా అనుకోవట్లేదు అకార్డింగ్ టు మీ. ఈ కాలంలో నేను చూస్తున్నాను కదా! కాలక్రమేణా ఎలా జరుగుతుందో అన్నీ ఫాస్ట్ అయిపోయింది. లైఫే హ్మ్. ఫాస్ట్ హ్మ్. అయిపోయింది. అన్ని క్షణాల్లో అన్నీ అయిపోవాలి. హ్మ్. నాకు పేషెన్స్ ఉన్నా కూడా పేషెన్స్ లేనట్టు ఉంటూ ఉంటారు. సో, ఈయనతోనే ఉండాలి. నేను ఈ భర్త నచ్చాడు అనుకుని ఉంటే సొల్యూషన్ వస్తుంది. లేకపోతే తను తీసుకున్న డెసిషన్ బట్టి మనమేమో కౌన్సెలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ నువ్వు ఇందాక అన్నట్టు అమ్మ మాట వినే ఒక కొడుకు అందం. ఎందుకని ఆ బంధం అంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్నప్పటి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్. అంటే అమ్మ చెప్పింది వినాలి అనేదేంటి మైండ్‌లో స్ట్రాంగ్‌గా నాటుకుపోయింది ఆ సీడు. అది పెద్ద వృక్షం అయిపోయింది పెద్దయ్యేప్పటికి మరి. సో, అది ఇంక అది అది అలా చేయకపోతే ఏమవుతుంది? ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతారు. మనం అదే చెప్తాం. ఏదైనా హ్యాబిట్ అదే చెప్తూ ఉంటాం. ఆ హ్యాబిట్ అనేది ఫార్మ్ అయిపోయింది చిన్నప్పుడే. అదే అబ్బాయి ఇక్కడ అమ్మాయిల పేరెంట్స్ చెప్తే ఒప్పుకోలేడు మళ్ళీ. అదే అంటున్నాను. ఇది అలవాటు. నేను అదే చెప్తున్నా హ్యాబిట్. హ్యాబిట్‌ని ఎలా మార్చుకుంటావు నువ్వు? హ్యాబిట్ మారవాలి అంటే, ఆ హ్యాబిట్ తొలగాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే కొంత చేయవలసొస్తుంది. దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఫస్ట్. అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి అన్నప్పుడు నువ్వు కొంచెం ప్రయత్నం చేయాలి అనేది నేను చెప్తున్నా. అంతే కదా! ఎప్పుడు అమ్మ అమ్మ మాట వినాలి, వింటున్నాను, విని తీరాలి. ఈ 3 ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే అది అలవాటైపోయింది. అదొక ఇన్‌ఫ్లూయెన్స్. అంటే అమ్మ ఏం చెప్తే ఈ పెళ్ళాం అదే వండాలి వైఫ్. అలాగే ఉంటుంది. ఇక్కడ గ్లాస్ పెట్టాలంటే ఇక్కడే గ్లాస్ పెట్టాలి. ఇలాంటివి ఉంటాయి. అంటే అంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ మదర్. తెలిసిపోతోంది. సో, మదరే ఏం చేస్తోంది వాళ్ళ దాంపత్య జీవితంలో చిచ్చు పెడుతోంది అని చెప్పేయొచ్చు డైరెక్ట్‌గా. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఎలా కంట్రోల్ చేయగలవు నువ్వు? లైఫ్ అనేది చేంజ్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఏదైనా చేంజే. సో, నీ కొడుక్కి నువ్వెందుకు పెళ్లి చేస్తావు ఫస్ట్? హ్మ్. ఇంకోళ్ళని తీసుకొచ్చావు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా మరి. ఎవరో ఒక బొమ్మనేం తీసుకురాలేదు కదా! నువ్వు ఫీలింగ్ ఉండకుండా ఉండడానికి. మళ్ళా ఏం చేయాలి? చాకరీ చేయాలి. మళ్ళా ఫీలింగ్ లేకుండా ఏది చెప్తే అది వినాలంటే ఎట్లా మరి? అలా అవ్వదు కదా అది. సో, మొత్తం షేర్ చేసుకొని వాళ్ళ పర్సనల్‌గా మాట్లాడుకునే విషయాలు కూడా షేర్ చేసినప్పుడు తప్పక ఈ అమ్మాయి ఒక స్టెప్ ముందు తీసుకోవాలి. ఎందుకంటే పర్సనల్‌గా షేర్ చేసుకునే హస్బెండ్ అండ్ వైఫ్ కింద మూడో వ్యక్తి రాకూడదు. ఎస్పెషల్లీ వెరీ పర్సనల్‌గా ఉన్నవి. అండ్ లోపల ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం కావాలనుకుంటున్నాం ఇవన్నీ అసలు తప్పసలు. తల్లితోటి మామూలుగా పైపైన షేర్ చేసుకోవచ్చు. ఏది పర్సనల్ అనేది కొంచెం ఉండాలి కదా ఎవరికైనాను. అందులో మూడో వ్యక్తి మదర్‌తో సంబంధమే లేదసల. ఈ వంశవృక్షాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక వ్యక్తి. అక్కడ వైఫ్. సో, అలాంటి వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు తప్పక మదర్ దాకా ఎళ్ళకూడదు. అదొకటి కాకుండా రెండోదేంటి, మనకు ఆల్రెడీ తెలిసింది బాగా కంట్రోలింగ్ మెంటాలిటీ ఉంది. సో, అన్నీ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందసలు? టాక్సిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది.
అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. పర్వాలే హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోవడం, మదర్ విడిగా ఉండడం అనేది చేయొచ్చు. ఎందుకంటే టాక్సిక్ అట్మాస్ఫియర్లో ఇప్పుడు మనం ఒక ప్లాంట్ వేస్తాం, దానికేమో మనం సాయిల్ వేసి నీళ్లు పోసి అన్ని చేస్తాం, ఫర్టిలైజర్స్ కూడా వేస్తాం, దాంట్లో పాయిజన్ వేస్తే, మట్టికి పాయిజన్ వేస్తే మరి నువ్వు చేసేది అదే కదా అక్కడ. అంటే ఒక మనిషి మీద ఎందుకు మాట్లాడాలి, ఈ అమ్మాయి ఇలాగా ఆ అమ్మాయి ఇలాగా అని? వాళ్ళ పెంపకం పట్టి వచ్చింది. నీ పెంపకం గురించి కూడా వాళ్ళు మాట్లాడగలరు కదా. వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడకూడదు ఏం లేదుగా. వీళ్ళకి కొరతలు అనేవి అందరికీ ఉంటాయి, అందరూ మనుషులే కదా. మనకి కొరత లేదు, మనం పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు కదా. ఎలా అనుకుంటాం? అనుకోకూడదు, అది ఫస్ట్. సో ఇప్పుడు మా మదరే పర్ఫెక్ట్, అలాంటి మూవీస్ కూడా వచ్చాయి కదా. మా అమ్మ ఏం చెప్తే అదే వేదవాకు. సో కరెక్టే, నువ్వు చేసుకో. నీకు వేదవాకు అయితే పక్క వాళ్ళకి ఎందుకు వేదవాకు అయింది? వాళ్ళ మన వేదవాక్ అవుతుంది. అంతే కదా. వినకూడదని. సో నువ్వు ఇక్కడ ఉంటున్నావు, పెళ్లి చేసుకుని వచ్చావు కనుక అంత అధికారం చెలాయించే హక్కు ఎవరికి లేదు అనేది నా ఒపీనియన్. నాకు కొడుకులే, నీకు తెలుసు, నీకు కూడా కొడుకులే. సో అలా చేయకూడదు. ఎందుకంటే లైఫ్ అనేది ఏంటంటే ఎంజాయ్మెంట్. నేను హ్యాపీనెస్ కోచ్ కనుక నాది ఎంజాయ్ చేసేటట్టు చేయి. అట్ ద సేమ్ టైం యూతల్ వాళ్ళని హర్ట్ చేయొద్దనే మనం చెప్తాం. వితిన్ యువర్ లిమిట్స్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. లైఫ్ ఇచ్చింది అందుకు, టు సెలబ్రేట్. సో నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? టాక్సిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నావు. దీంట్లో మళ్ళా ఇప్పుడు తల్లి ఉంది, అబ్బాయి ఉన్నాడు, నీ పిల్లలే వస్తున్నారు, నీ గ్రాండ్ సన్స్ గ్రాండ్ చిల్డ్రన్ వస్తున్నారు. వాళ్ళకి ఏం నేర్పుతున్నావు నువ్వు? అంటే ఏంటి? వంశవృక్షం ముందుకెళ్ళాలి. వాళ్ళు అదే చేస్తారు మళ్ళా. అదేదో చెప్తూ ఉంటారు, ఇంకో సామెత కూడా ఉంది కదా, కుక్కని చూసి నక్క వాత ఎట్టుకుంది. పులిని చూసి నక్క వాత. ఏదో ఒకటి. నాకు మా ఇంట్లో కుక్క కదా, అందుకని ఎప్పుడు కుక్కలే వస్తాయి అన్నమాట. సో ఇలాగా అసలు తప్పు కదా అది. నీ లైఫ్ ఎవరిదైనా లైఫే కదా. ఫస్ట్ అది గ్రహించాలి. రేపు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైఫ్ అనేది ఫాస్ట్ అయిపోయింది. ఇదివరకులాగా తాతమ్మలు అమ్మమ్మలు ఎవరు కథలు చెప్పట్లే. మనమేమో ఆన్లైన్ వెళ్తున్నాం, లేకపోతే ఫోన్లో వేస్తున్నాం. అసలు ఏ టైం ఉండట్లే, ఎవరితో మాట్లాడుకోవట్లే. ఆ దాంట్లో ఏంటంటే తాతయ్యలు అమ్మమ్మల గురించి కూడా మాట్లాడదాం మేడం తప్పక. సో ఆ టైంలో అసలు నేను ఎవరైనా అడిగితే ఏంటి, ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళిపోతూ ఉంటాను. నేను స్కేటింగ్ వెళ్ళాను అంటారు, నేను టెన్నిస్ అంటారు. మనకి అవన్నీ ఉండేవి కాదు. శుభ్రంగా అందరి పిల్లలతో ఆడుకునేవాళ్ళం, కొంచెం మాట్లాడుకునేవాళ్ళం. అండ్ ఆల్సో ఏంటంటే మంచి అట్మాస్ఫియర్ ఉండేది, ఒకళ్ళ అనుబంధం ఉండేది, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, కొంచెం టైం ఉండేది. ఈ కాలంలో టైం ఎవరికీ లేదు. సో అలా లేనప్పుడు ఇలా ఎందుకు? అసలు ఉన్న టైము సద్వినియోగం చేసుకోవడం మంచిది కదా. మంచి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? నీకు మంచి వస్తుంది. నువ్వు చెడు మాట్లాడితే నీకు చెడే వస్తుంది. సో ఇంతే సింపుల్. అది నువ్వు ఏదనుకుంటే అదే వస్తుంది. నువ్వు ఏది చూడాలి, అసలు మనం మంచి చూస్తే మంచి వస్తుంది. అదే కదా, లైఫ్ ఇస్ ఫుల్ సర్కిల్ అన్నారు అందుకే. సో నువ్వు ఎక్కడి నుంచినావో అక్కడే, ముందుకు జరిగినా అక్కడే అది. సో అది మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. సో తప్పక ఏంటంటే మనం మంచిగా ఆలోచించడం అనేది వెరీ ఇంపార్టెంట్. కంట్రోలింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. సో అదండి, ఏదైనా కానీ రిలేషన్షిప్ అనేది మనం రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరూ ఒకటే, ఇద్దరూ సమానం. ఏ విషయంలో అంటే ఏ పేరెంట్స్ని, ఎదుటి వాళ్ళ పేరెంట్స్ని మనం గౌరవించడంలో సమానత్వం అనేది చూపించండి. అక్కడ సమానత్వంగా ఉంటే ఆ రిలేషన్షిప్ 100% స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పేరెంట్స్ని నేను గౌరవిస్తాను, నా పేరెంట్స్ని కూడా నువ్వు గౌరవించు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పెంపకాన్ని, వాళ్ళ దాన్ని మనం తప్పు పట్టలేం. అలాగే ఎదుటి వాళ్ళని కూడా మనల్ని తప్పు పట్టరు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, వైఫ్ అండ్ హస్బెండ్. వీడియో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మేడం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే లైఫ్కి సంబంధించినవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి అందరికీ ఒక సొల్యూషన్ దొరికినట్టుగా అవుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.